హే ఎవ్రీవన్, ఈరోజు పొద్దున్నే పని ఏం లేదని చెప్పి దివాన్లో అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా మా మేడం అయితే ఫోన్ చేసి నా చేతికి అయితే కవర్ ఇచ్చింది. ఇంకా కవర్లోనైతే నిన్న సామాన్ లేవని చెప్పి నాకు ఇచ్చిందేమో అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సడన్ గా చూస్తే అందులో పెయింట్ డబ్బా అయితే ఉంది. ఇంకా పెయింట్ డబ్బా తీసి ఏంటిగా అని అడిగితే మా మేడం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి అయితే నీట్గా అయితే పెయింట్ అయితే వేయమని చెప్పింది. నేనైతే ఇంకా క్లీన్ చేయకుండా పెయింట్ వేసేస్తుంటే మా బాబాయ్ అయితే వచ్చాడు సడన్ గా. ఇంకా వెంటనే బ్రష్ అయితే తీసుకొని తొందరగా అయితే క్లీన్ అయితే చేస్తాను. క్లీన్ చేసి ఇంకా కింద కవర్ వేసుకొని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా పెయింట్ ఎందుకు ఏమన్నదని మా మేడం అయితే అనుకున్నాను నేను. తర్వాత అయితే అర్థమైంది నాకు. ఎందుకంటే ఇప్పుడు దివాన్లోనైతే మొత్తం మగవాళ్ళు అయితే కూర్చుంటారు మంట వేసుకోవడానికి. ఎక్కడికైనా అంటే ఇంకా బయటికి వెళ్ళిపోతారు మగవాళ్ళు. ఇంకా లేడీస్ ఎక్కడికి వెళ్ళరు చాలా మంది వరకు. ఇంకా వాళ్ళకైతే ఇంకా మా మేడం వాళ్ళు అయితే ఇక్కడ ఈ వరండాలో అయితే కూర్చుంటారు. మొత్తం ఫస్ట్ అవన్నీ వేసుకొని ఇంకా ఫైర్ వేసుకొని మంచిగా లేడీస్ అందరూ అయితే ఇక్కడే కూర్చుంటారు. ఇంకా అందుకనే మొత్తం నీట్గా ఉండాలని పెయింటింగ్ అయితే వేపిస్తుంది. రూమ్లో ఇంకా ఖాళీగా ఉన్నాను కదా, ఇంకా వేరే వాళ్ళని ఎందుకు వెళ్ళినాం అని చెప్పి నాకైతే చెప్పింది ఇంకా పని. ఇంకా చలికాలం వచ్చిందంటే ఇంక ఇలాంటి పనులు చాలా వరకు చేయాల్సి వస్తుంది. నాకైతే కొన్ని పనులు అయితే తగ్గినాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే వర్షాలు అవన్నీ అయితే బయట వాషింగ్ అయితే ఇచ్చింది, లేదంటే నాతోనే అయితే ఉతికిపించేది. ఇంకైతే పెయింటింగ్ అయితే అయిపోయింది. మా మేడంకి అయితే ఒక వీడియో తీసి అయితే పెట్టేసిన తర్వాత కింద అయితే కొంచెం క్లీన్ అయితే చేస్తాను. మొత్తం కింద పెయింట్ పడింది. ఇంకా వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.